ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ కోరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. అంతకుముందు ఆయన జగిత్యాల జిల్లా కోరట్ల పట్టణంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాంకర్స్ కమిటీ ఏమో 40,000 కోట్ల రుణాలు మాఫీ కావాలి అని చెప్పేసి బ్యాంకర్స్ కమిటీ ఇస్తుంది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం కూడా మేము 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తారు ఫస్ట్. ఆ తర్వాత క్యాబినెట్ లో మళ్ళీ ఒకటి 31,000 కోట్లు అని చెప్పేసి క్యాబినెట్ లో డిస్కస్ చేస్తారు. క్యాబినెట్ లో 31,000 అని చెప్పేసి వాగ్దానం చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ బడ్జెట్ లో ఏం పెడతారు వీళ్ళు? కేవలం 26,000 కోట్లు పెడతారు. సరే, ఆ 26,000 కోట్లైనా పర్లేదు. ఆ తర్వాత ఏమవుతుంది? ఒకటేసారి రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15వ తారీఖు లోపల అని చెప్పేసి అది చెప్తారు. అది కాకుండా 3 విడతలుగా చేస్తారు. సరే, 3 విడతలుగా చేస్తారు. 3 విడతలుగా చేసినా కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వము? ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారేమో మేము ఒకటేసారి 31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతారు. ఆయన ప్రగల్భాలు పలికితే ఆ తర్వాత ఏమవుతుంది? ఇవాళ ఆగస్టు 22వ తారీఖు ఇప్పటి వరకు మా కొరుట్ల కాన్స్టిట్యూన్సీలో కేవలం కాన్స్టిట్యూన్సీ మొత్తంలో కేవలం 30% రైతులకు ఇప్పటి వరకు